ఏంటి సిపిసి సర్టిఫికేషన్ కంప్లీట్ చేయకపోతే మీకు మెడికల్ కోడర్గా జాబ్ రాదా? ఇది ఎవరు అడిగిన క్వశ్చన్ కాదండి. వన్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్ అడిగిన క్వశ్చన్ నన్ను. ఆ స్టూడెంట్ మమ్మల్ని 3 months బ్యాక్, సార్ మేము ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాము, మీరు సిపిసి సర్టిఫికేషన్ కంప్లీట్ చేస్తేనే కానీ మెడికల్ కోడర్గా కెరియర్ లేదు అని చెప్పారు. మేమేమో ఫినాన్షియల్గా వీక్గా ఉన్నాము, మీ ఇన్స్టిట్యూట్లోనేమో జాబ్ వస్తుంది అంటున్నారు, నిజమేనా అని అడిగారు. ఆ స్టూడెంట్ని మేము ఎన్రోల్ చేసుకొని 3 months తర్వాత ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీలో వితౌట్ సిపిసి సర్టిఫికేషన్లో ప్లేస్ చేశాం. మరి మీరు కూడా ఇదే డౌట్స్తో ఎకనామికల్గా అంటే బ్యాక్గ్రౌండ్గా ఉండి ఫీల్ అవుతూ వరీ అవుతూ మెడికల్ కోడర్గా కెరియర్ని స్టార్ట్ చేయలేకపోతే ఈ రోజే మా కౌన్సిలర్ని కాంటాక్ట్ అవ్వండి. మేము మిమ్మల్ని బేసిక్ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీద సక్సెస్ఫుల్గా మిమ్మల్ని ట్రైన్ చేసి ICD 10CM, HCPCS, CPT కోడింగ్లో మిమ్మల్ని 100% పర్ఫెక్ట్ గా ట్రైన్ చేసి ఎంఎన్సీ కంపెనీలో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాం. ఆ క్యాండిడేట్ మాత్రమే కాదు, తనతో పాటు చాలా మంది క్యాండిడేట్స్ ని వితౌట్ సిపిసి సర్టిఫికేషన్ తో మేము ఎంఎన్సీ కంపెనీస్ లో ప్లేస్ చేయడం జరిగింది. మీరు కూడా మీ కెరియర్ ని మెడికల్ కోడర్ గా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ రోజే క్లౌడ్స్ అండ్ కోడ్స్ టెక్నాలజీని కన్సల్ట్ చేయండి. మీ నేమ్ ని ఎన్రోల్ చేసుకొని న్యూ బ్యాచ్ లో మీరు మీ కెరియర్ ని మెడికల్ కోడర్ గా స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.